అందరికీ జైభీం. ఆంధ్రప్రదేశ్ తమిళ రాజకీయాలు దేశంలోనే కొంచెం ఆసక్తిగా మారినాయి. ఎందుకంటే ఇటీవల తమిళ హీరో తలపతి విజయ్ ఒక పార్టీని పెట్టిన విషయం మనందరికీ తెలిసింది. ఆ రాజకీయ పార్టీకి సంబంధించి మొదటిది ఒక 7-8 నెలల క్రితం పెట్టడం జరిగింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇటీవల 4 రోజుల క్రితం అంటే ఫస్ట్ చెన్నైలో పెడితే ఇప్పుడు మదురైలో ఒక 4 రోజుల క్రితం మరో మీటింగ్ పెట్టారు. చెన్నై కంటే కూడా ఎక్కువగా జనాలు మదురై మీటింగ్కి వచ్చారు. ఎంతమంది వచ్చారు అని చెప్పడానికి అక్కడ అంచనాలు అనేవి దాటిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దేశవ్యాప్తంగా కూడా భారత ప్రధాని కూడా ఒక్కసారి ఉలికిపాటున ఆ మదురై సభను వీక్షించడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. దేశంలోనే రాజకీయ మేధావులు మొత్తం కూడా అసలు విజయ్ హీరోగా మాట్లాడతాడా, రాజకీయ నాయకుడిలాగా మాట్లాడతాడా, ఎలా మాట్లాడతాడు, ఎక్కడ తప్పు మాట్లాడతాడు, ఎక్కడ కరెక్ట్గా మాట్లాడతాడని ప్రతి అక్షరాన్ని కూడా ఆయన మాట్లాడే నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్క రాజకీయ మేధావులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. అయితే ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయన కొంచెం ఎక్కువగా మాట్లాడాడు. రెండవది తమిళనాడులో ప్రస్తుతం ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాల గురించి, ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తాను, ఖచ్చితంగా నేను నెక్స్ట్ అధికారాన్ని సొంతం చేసుకుంటానని మాట్లాడడం జరిగింది. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చూస్తే ఆయన మొట్టమొదటి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు గతంలో రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది, ఇప్పుడు కూటమి అనే భాగంలో కలిసి ఎలా విజయం సాధించారు అనే అంశాలపైన ఆయన కొన్ని మాట్లాడాడు. అయితే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ మీద చటైర్లు వేస్తూ మాట్లాడటం జరిగింది, జోకులు పేలుస్తూ మాట్లాడాడు. అంటే ఇందులో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు వీళ్ళిద్దరిలో ఎవరు తోపు, ఎవరు తురుం, ఎవరు కత్తి అనే అంశం ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల్లో కూడా ఇదే చర్చ. ఎందుకంటే సేమ్ ఏజ్ పరంగా కూడా సమకాలికులని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు విజయ్కి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటి, ఎవరు రాజకీయాల్లో సక్సెస్ అవుతారు? సరే, సక్సెస్ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి విజయ్కి వచ్చినంతమంది పబ్లిక్ అభిమానులు వచ్చారా అనేది చూస్తే అంతమంది రాలేదు. తర్వాత ఏంటంటే ఆ మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, భారత ప్రధాని మోడీ గారికి కూడా రాదు. ఇప్పుడు కేవలం దేశంలో ఎక్కువ మంది జనాభా వస్తున్నటువంటి మీటింగ్లు ఎవరికి ఉన్నారంటే మొదటిది భావి భారత ప్రధాని అనబడేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన ఇల్లు ప్రతి చోట కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. రెండవది హీరో విజయ్ పెట్టినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించి నిన్న మదురైలో జరిగిన సభలో కిక్కిరిసిన జనం విపరీతంగా వచ్చారు. అటు 20 మిలియన్స్ అబవ్ ఉంటారనేది అంచనాలు, కానీ దాన్ని అంచనా వేయడానికి కూడా వీల్లేని పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా చర్చ నడిచింది. ఎక్కువసేపు అక్కడక్కడ మాట్లాడుతూ వచ్చారు. ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారని మనం అనుకోవచ్చు. నేను నా అభిమానుల్ని, నా పార్టీ కార్యకర్తల్ని వేరే జెండా మోయనివ్వను అని చెప్పారు. ఇందులో బలమైనటువంటి సారాంశం అయితే ఇదే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఆయన సొంత జెండాని పక్కన పెట్టేసి ఆయన కూటమిలో కలిసి తెలుగుదేశం జెండాని, బీజేపీ జెండాని మోస్తున్నాడు అని అక్కడ సారాంశం ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం జరిగింది. సో దీన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది ట్వీట్ చేశారు, కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కానీ మొత్తం మీద మాత్రం పవన్ కళ్యాణ్ ఆ విషయంలో కొంచెం వెనకబడ్డాడని చెప్పుకోవచ్చు. విజయ్ మాత్రం ఆ విషయంలో ధైర్యంగా ఉన్నాడు. పార్టీనైనా వదులుకోవాల్సి వస్తే వదులుకుంటారో కాముగా ఉంటాను, కానీ నా అభిమానులు వేరే జెండా పట్టుకోవడానికి మాత్రం నేను ఇష్టపడను అని మాట్లాడాడు. సో నెక్స్ట్ ఆయన పోటీ చేసేది ఎట్లా గెలుస్తాడు ఏంటి అనేది మాత్రం ఆ సెకండరీ, తర్వాత తన ప్లాన్ తనకుంటుంది కదా. సో మొత్తం మీద ఇది
తమిళ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తుత పరిస్థితులు విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు ఎవరు తోపు అనేది మీరే కామెంట్ చేయండి.